నాకత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభుని యేసుక్రీస్తు వారి శుభనామములో ఆహ్వానము, దైవాశీస్సులు, వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం క్రిస్మస్ మంత్లోకి ప్రవేశించాము. క్రిస్మస్ మంత్లోనే ఇది మనకు 3వ గురువారం. మరి వచ్చే గురువారం కల్లా మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటాం కనుక ప్రియులారా, మీకందరికీ అడ్వాన్స్గా విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. ముందున్న ఈ వారం అంతా కూడా మనం ఆ లోకరక్షకుని జన్మ దినాన్ని, ఆ పర్వదినాన్ని జరుపుకోవడానికి, ఆయన్ని మహిమపరచడానికి, లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి యేసు జనన వార్తను సమర్థవంతంగా ప్రకటించడానికి మనం సన్నద్ధులమవుదాం. ఆ క్రిస్మస్ బాలకుడే పద్మసులంకలోనికి పునరుద్ధానుడుగా వచ్చి అనుగ్రహించిన ప్రత్యక్షతలను మనం, అంచకాలపు ఆయన ప్రణాళికలను మనం ధ్యానించి, వీక్షించి, గ్రహించి అంచకాలానికి మనం సన్నద్ధులం కావడం కొరకు మరోసారి ఈ ధ్యానాన్ని మనం కొనసాగించడానికి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాము. రండి, చిత్తగించండి. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లును ధరించి ఖడ్గములు చేతబట్టుకొని వారినందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసెదను. బయలుదేరదీసెదను అనే మాట కీలకాంశము. ఆ మాటే మన ప్రస్తుత ధ్యానానికి మూలవాక్యము, పునాది భావన, ఫౌండేషనల్ కాన్సెప్ట్ ఫర్ దిస్ మెసేజ్. దేవుడు చెబుతున్నాడు, మాగోగు దేశపు వాడవగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాడా అని వాణ్ణి పిలుస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ వచనంలో 38:2లో దీని గురించి లోగడ నేను చెప్పాననే విషయం నాకు జ్ఞాపకం ఉన్నది ప్రియులారా, మర్చిపోలేదు. ఇక్కడ మాగోగు దేశపు వాడగు గోగు అనగా ఎవరో దేవుడు నిర్వచిస్తున్నాడు. అనగా రోషునకు మెషకునకు తుబాలుకు అధిపతి అయిన వాడు ఒక్కడున్నాడట. ఓరుగల్లు వరంగలైంది, తోరణకల్లు డోర్నకలైంది, రాజమహేంద్రవరం రాజమండ్రి అయింది. అలాగే అనేక గ్రామాలు, అనేక పట్టణాల పేర్లు, దేశాల పేర్లు కాలక్రమేణా మార్పు చెందుతూ వచ్చాయి. అలాగే ఓరుగల్లు వరంగల్ అయినట్టు, హేలాపురి ఏలూరు అయినట్టు, రోషు అనే దేశం ప్రస్తుత కాలంలో రష్యా అని పిలువబడుతుంది. మెషకు అనే పట్టణం, ఆ ప్రాంతం ప్రస్తుతం మాస్కో నగరంగా పరిణతి చెందింది, పరిణామము చెందింది. తుబాలు అనే పేరు టొబల్స్కీ అనే నగరంగా పరిణమించింది. ఈ 3 కలిసి ఒక్క దేశంలో ఉన్నాయి. ఎంత అద్భుతమైన ప్రవచనమో చూడండి. మాగోగు దేశపు వాడగు గోగు, ఈ 3 ప్రాంతాలకు నీవు అధిపతి అవుతావు అని దేవుడు ఒక రాజును గూర్చి క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల క్రితము ఆనాడు దేవుడు ప్రవచింపజేస్తే తన దాసుని ద్వారా, అభిషిక్తుడని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా BC 500 years నాడు దేవుడు భవిష్యద్వాణి పలికిస్తే, ఈనాడు 2014లో, క్రీస్తు శకము 2014లో మన కళ్ళ ముందు ఆ చిత్రం యథాతథంగా ఉంది. సోవియట్ యూనియన్ చిన్నాభిన్నమైపోయింది. అయినా సరే రష్యా యొక్క రాజధాని మాస్కో, రష్యాకు ముఖ్యమైన వాణిజ్య కేంద్రం, రష్యా దేశానికి టొబల్స్కీ అనే నగరం. ఎంత విచిత్రమో చూడండి. 1000 సంవత్సరాల తరువాత బైబిల్లో రాయబడ్డ ఈ రాజకీయ అమరిక, ఈ యొక్క అరేంజ్మెంట్, పొలిటికల్ అరేంజ్మెంట్ ఎంత పక్కాగా దేవుడు నిలబెట్టేశాడో చూడండి. బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు ఇట్లాంటి దేవుడు కాదు. దేవుడు చేసిన మనుషుల్లారా రండి అని ఓ సినీ కవి ఓ పాట రాశాడు. ఆ తర్వాయి పాదంలో ఆయన అంటాడు,
మనుషులు చేసిన దేవుళ్ళారా అని కూడా పిలిచాడు. దేవుడు అనేవాడు ఏకవచనంలో పిలువబడి ఆ దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన మనుషులందరినీ చేశాడట. ఆ దేవుడు మనుషులను చేస్తే ఈ మనుషులు మళ్ళీ కొందరు దేవుళ్ళను తయారు చేశారట. ఇది నేను చెప్పలేదు, ఒక సినీ కవి చెప్పాడు. ఇది నిజంగా గొప్ప సువార్త వాక్యము, సువార్త సందేశము. మనకు మనుషులు తయారు చేసిన దేవుళ్ళు అక్కర్లేదు, కానీ దేవుళ్ళనే తయారు చేయగలిగిన ఈ మేధావులను చేసిన అసలు దేవుడు మనకు కావాలి అనే ఒక విజ్ఞత, ఇంగిత జ్ఞానము, యథార్థమైన హృదయ వాంఛ, తృష్ణ, సత్యదేవుని కొరకైన తృష్ణ ఎవరికైనా ఉంటే వారితో నేను మాట్లాడుతున్నాను. ఆ దేవుడు బైబిల్లోనే ఉన్నాడు, ఇంకెక్కడా లేడు. బైబిల్లో ఉన్న దేవుణ్ణి గూర్చి మిగతా గ్రంథాలు కూడా ప్రస్తావిస్తున్నాయి, ప్రవచిస్తున్నాయి, ప్రశంసిస్తున్నాయి, ప్రకటిస్తున్నాయి, ప్రత్యక్షపరుస్తున్నాయి, కాదనలేదు. కానీ ఆయన యొక్క మెయిన్ ప్లాట్ఫామ్ 66 గ్రంథాల ఈ బైబిల్ అనే లేఖనమే సుమ. ప్రియమిత్రులారా, దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈనాడు 2000 సంవత్సరం తర్వాత ఈ 14-15 ఏళ్లలో జరిగిన ఎన్నో రాజకీయ సంభవాలు ఆనాడు క్రీస్తుకు పూర్వం కొన్ని వందల వేల ఏళ్ల క్రితం బైబిల్లో వ్రాయబడినవి. ఆలోచించాల్సిన పని లేదా? ఆలోచన ఏది బుర్రకెక్కదా? ఈ విషయాల్లో మనస్సు మధించదా? పరిశోధనకు దిగదా? ఎదురు ప్రశ్నలు వెయ్యదా? ఇది ఎలా సాధ్యము? ఆనాడు రాసిన ఆ గ్రంథాలలో ఈనాటి రాజకీయ సంభవాలు ఉండటం ఎలా సాధ్యమైంది? కొంపదీసే నిజమైన దేవుడు అవునేమో అని ఎందుకు ఆలోచించరు? ఆలోచించకపోతే నష్టపోయేది మీరేని అనుకోండి. దాంతో మీ భవితవ్యంతో నాకు నిమిత్తం లేదు, చెప్పడం నా బాధ్యత కనుక చెబుతున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. రోషుకు, మెషకుకు, తుబాలుకు అధిపతి అయిన ఓ రాజా, నిన్ను నేను బయలుదేరదీసేదును అని నా అంశం అన్నమాట. అది నా యొక్క ప్రసంగాంశము. నిన్ను నేను బయలుదేరదీసేదను అనే మాటను మనం ధ్యానం చేస్తున్నాం. అదే మాట మళ్ళీ ఒకసారి కూడా 5వ వచనంలో కూడా ఉంది. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. ఎట్లా దేవుడు బయలుదేరదీస్తాడు అంటే 10వ వచనంలో, ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును. నేను బయలుదేరదీస్తాను, నీ మనస్సులో అభిప్రాయములు పుట్టును అంటున్నాడు దేవుడు. అంటే ఆ అభిప్రాయాలు పుట్టించేవాడు దేవుడేనన్నమాట. ఇలాగ ఎక్కడో ఉన్న రష్యా వారిని, పారసీక దేశం వారిని, లిబియా వారిని, కూషీయులను, వీళ్ళందరినీ కూడా దేవుడు బయలుదేరదీస్తున్నాడు. బైబిల్లో ఉన్న దేవుడు సుమ, వేరే దేవుడు అనుకోకండి. బైబిల్లో ఉన్న దేవుడి సంగతి నేను మాట్లాడుతున్నాను. ఆయనే ఈ భూగోళం మీద రాజకీయాలను శాసించేవాడు ఆయన. ఈయనగాక మీరు ఊహించుకున్న దేవుళ్ళు ఎవ్వరికి కూడా ప్రపంచ రాజకీయాల మీద పట్టు లేదు. నేను చెప్తున్నాను, మీకు నచ్చితే నవ్వనేగాక, నొప్పి కలిగినా సరే నేను లక్ష్యం చేయను. నేను చెప్తున్నా, బైబిల్లో ఉన్న దేవుడే ప్రపంచ రాజకీయాలను, ప్రపంచ వాణిజ్యాన్ని, శాస్త్ర రంగాన్ని ఆయనే శాసిస్తున్నాడు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ రూలింగ్ ద హోల్ వరల్డ్. దయచేసి గమనించాలి. బైబిల్లో ఉన్న దేవుడిని మాల దేవుడు, మాదిగ దేవుడు, అమెరికా దేవుడు అని ఇంతసేపు మూట కట్టుకున్న పాపం చాలు, ఇంకా అధికంగా మూట కట్టుకోకండి. కాస్త కళ్ళు తెరిచి ఆలోచించండి. బైబిల్లో ఉన్న దేవుడు నేను బయలుదేరదీసేదను. ఎక్కడికయ్యా బయలుదేరదీస్తున్నాడు అంటే భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదనని అభిప్రాయం నేను కలిగిస్తాను అని దేవుడు అంటున్నాడు. 12వ వచనం చూడండి. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను.
ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను అని వాడు అనుకుంటాడట. అనుకునేలాగా దేవుడు చేస్తాడట. ఈ భూమి నట్ట నడుమ నివసించే జనము ఎవరు అనగా 14వ వచనములో చూడండి. ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా. 18వ వచనం. ఆ దినమున గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి గోగు రాబోవు ఆ దినమున అంటున్నాడు. అంటే భూమి నట్ట నడుమ నివసించు జనము అని ఒక చోట, ఆ జనము ఎవరో కాదు ఇశ్రాయేలీయులే అని మరొక చోట దేవుడు చెప్పి ఈ మాటను మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశము మీదికి నివాసయోగ్యమైనటువంటి భూభాగములో నట్ట నడుమ నడి మధ్యలో సెంట్రల్ ప్లేస్లో ఉన్నటువంటి దేశం మీదికి వెళ్ళండి అని ఈ యూరోపియన్ ఏషియన్ కంట్రీస్ని దేవుడే నడిపిస్తాడట. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మీకు నేను విన్నవించి ధ్యానములో అంశములో పాఠములో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. భూమి యొక్క నట్ట నడుమ అంటే మధ్య ధర సముద్రము అనేది ఒకటి ఉంది. ధర అంటే ఎర్త్ భూమి, మధ్య ధర అంటే భూమికి మధ్య, ధరకు మధ్యలో ఉన్న సముద్రము దాన్ని మెడిటరేనియన్ సీ అంటాం, మెడిటరేనియన్ బేసిన్ అంటాం. అంత్యదినములలో ప్రపంచ ప్రజలందరి దృష్టిని దేవుడు అక్కడికే మళ్ళిస్తున్నాడు. అసలు భూమి మీద దేవుని కార్యం అక్కడనే ప్రారంభమైంది. ఇటీవల నేను ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో నేను చూశాను. ఎవరో మహమ్మద్ ప్రవక్త గారిని గూర్చి, యేసు అనే ప్రవక్తను గూర్చి రకరకాలుగా వాదోపవాదాలు ఒకరి మీద ఒకరు విసురుకుంటుండగా ఒక మధ్య మార్గంలో ఉన్నటువంటి ఒక ఆయన ఒక కామెంట్ చేశాడు. ఏమిటంటే యూట్యూబ్లో, అవును ఈ దేవుడు ఈ ప్రవక్తలందరినీ కూడా ఎప్పుడు అరబ్ దేశానికి కానీ యూదుల దేశానికి కానీ పంపిస్తున్నాడు ఎందుకో మరి? మహమ్మద్ ప్రవక్త అన్నారు, యేసు ప్రవక్త అన్నారు, ఇదంతా యూదులు అరబ్బులు వీళ్ళేగా, మరి చైనాకు జపాన్కు దేవుడు ప్రవక్తలను పంపడం ఎందుకో? వాళ్ళు దేవుని పిల్లలు కారా అని వెటకారంగా ఒక కామెంట్ చేశాడు. ఆ సహోదరుడు ఎవరో కానీ అతనిలాగా ఆలోచించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళ కొరకే ఈ సందేశం చెబుతున్నాను. ప్రియులారా, మీరు ఆలోచించే ఆ విధానము సరైనదే, కానీ మీకు ఒక విషయం తెలియనందుచేత ఆ గాడిలో ఆ రూట్లో ఆ పట్టాల మీదకి ఎక్కించారు మీ ఆలోచన బండిని. ఈ ప్రపంచానికి ఒక నిర్దిష్టమైన ఆరంభం ఉన్నది. మనము నివసిస్తున్న ఈ మానవ ప్రపంచానికి ఒక స్పెసిఫిక్ బిగినింగ్ ఉంది. మట్టిలో నుండి దేవుడు ఒక మానవుణ్ణి చేశాడు. ఆ మట్టి బొమ్మ యొక్క నాసికా రంధ్రముల్లో దేవుడు గాలి ఊదుట చేత ఆ మట్టి బొమ్మ ప్రథమ మానవుడై బ్రతికి లేచి నిలబడ్డాడు. అతని ప్రక్కటెముకను భార్యగా చేసి దేవుడు అతనికి ఇచ్చాడు. వాళ్ళిద్దరి సంతానమే మనమందరము కూడా. ఇది మీరు మర్చిపోకూడదు. మానవ జాతిని ప్రారంభించడానికి దేవుడు మట్టిని తీసుకొని ముద్దతో, మట్టి ముద్దతో, బురద మట్టితో, జిగట మట్టితో ప్రథమ మానవుడైన ఆదామును చేసినది మెడిటరేనియన్ బేసిన్లో. అప్పుడు భారతదేశం లేదు, జపాన్ లేదు, కొరియా లేదు, గ్రీసు లేదు, కృతయుగం లేదు, త్రేతాయుగం లేదు, ఏ యుగము లేదు. అవన్నీ తర్వాత మీరు అనుకున్నారంతే. దేవుడు ఆదామును చేశాడు. ఆదామును చేసింది ఆ మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో. అక్కడనే మొట్టమొదట మానవ నాగరికత ప్రారంభమైనది. అక్కడ నుండే ఈజిప్టు నాగరికత, మాయన్ నాగరికత, అక్కడ నుండే ఆర్యన్ నాగరికత, ద్రవిడ నాగరికత అక్కడి నుంచే వర్ధిల్లింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, ద మెడిటరేనియన్ బేసిన్ ఈజ్ ద క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. మానవ నాగరికతకంతటికి అది ఊయలతోటి పసిపాపాయి ఊయల్లో ఎదిగినట్టుగా మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో మానవ నాగరికత అంతా ఎదిగిందన్నాడు ఆయన.
మహామహోపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్న మాట అది. గనుక ప్రియులారా, అక్కడనే మానవ జాతి ప్రారంభమైంది, అక్కడనే పాపము ప్రారంభమైంది, అక్కడనే బాబెలు గోపురం కట్టబడింది, అక్కడే ఆర్కిటెక్చర్ ప్రారంభమైంది, అక్కడే మెటలర్జీ ప్రారంభమైంది, అక్కడే శిల్పకళా నైపుణ్యము ప్రారంభమైంది, అక్కడనే సంగీతం ప్రారంభమైంది, అక్కడనే గ్రంథరచన ప్రారంభమైంది, అక్కడనే రాజకీయము ప్రారంభమైంది, రాజ్య సంస్థాపన ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయా దేశాలకు మనుషులు చెదిరిపోయి మేము ఎక్కడే పుట్టామేమో, పెరుగులో పురుగులు పుట్టుకొచ్చినట్టు ఎక్కడి దేశాల్లో అక్కడ మనుషులు అక్కడే పుట్టుకొచ్చారేమో అని కలలు కానీ అమాయకులై అజ్ఞానులై మూఢులై ఏ దేశంలో ఆ దేశంలో వాళ్ళకి అనుకూలంగా పుస్తకాలు రాసుకున్నారు. ఆల్ దోస్ బుక్స్ ఆర్ నాట్ రైట్. ద బైబిల్ ఈజ్ రైట్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ డిక్లేరింగ్ యూ. అలాగంటే కోపం వస్తుందేమో, కానీ భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నది కదా. మీరు చెప్పండి ఇంకో ప్రోగ్రాంలో బైబిల్ ఈజ్ నాట్ ట్రూత్ అని చెప్పండి. నేను చెప్తున్నాను, బైబిల్లో ఉన్నది మానవ జాతి యొక్క అసలు సిసలైన ప్రారంభ చరిత్ర. మిగతావన్నీ ఒట్టిది. బైబిల్లో ఉన్న ప్రకారం మట్టిలోంచి దేవుడు మానవుణ్ణి చేశాడు. ఆ మట్టిలోంచి మానవుణ్ణి చేసే పని మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో చేశాడు. అక్కడ నుండే మానవ జాతి చెదరిపోయి వ్యాపించి విస్తరించి ఎక్కడో ఒక చోట పోయి మారుమూలన పోయి స్థిరపడి మాది ఇదే దేశము, యుగ యుగాలు ఇక్కడే ఉన్నామని కథలు రాసుకున్నారు. యుగాలు లేదు, మీరు యుగాలు అక్కడ ఉండటము లేదు బాబు, మీరందరూ ఇక్కడి నుంచి వచ్చిన పిల్లలు అని నిరూపించడానికి దేవుడు మళ్ళీ లోక రాజకీయ వ్యవహారం అంతటిని మధ్యధరా సముద్ర తీర ప్రాంతములోని కేంద్రీకరించడానికి దేవుడు పూనుకున్నాడు. అప్పుడు తెలుస్తుంది అందరికీను, ప్రపంచమంతటి మీద ఒకే రాజుగారు వస్తారు, ఒకే కరెన్సీ, ఒకే సైన్యం, ప్రపంచమంతా ఒకే దేశం అయిపోతుంది, ఒక కొత్త మతం వస్తుంది, అతడు పరిపాలిస్తాడు. ఎగ్జాక్ట్గా బైబిల్లో ముందు చెప్పినట్టే జరుగుతుంది. మరి మనం అనుకున్నటువంటి అవతారాలు ఎటుపోయినవి, గ్రంథాలు ఎటుపోయినవి, యుగాలు ఎటుపోయినాయి అని అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తెలుస్తుంది బైబిల్లో మాట్లాడుతున్న దేవుడే అసలు సిసలైన సత్యదేవుడు అని. విజ్ఞులైన వారు అప్పుడు తెలుసుకొని ఆ మహాశ్రమల కాలంలో కోట్లాది మంది రక్షణ పొందుతారు. నేను చెబుతున్నాను, బైబిల్ చెబుతుంది ఆ మాట. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ జరగనంత ఉద్ధృతముగా అనేక కోట్ల మంది రక్షణ పొంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించే, క్రీస్తు మార్గంలోకి వచ్చే ఆ మహా కార్యక్రమం మహాశ్రమల కాలంలోనే జరుగుతుంది. కనుక తయారైపోండి, మానసికంగా సన్నద్ధులు కండి. మీరు కల్పించుకున్నటువంటి చమత్కారముగా రాయబడిన భ్రమలు కథలలో నుండి బయటపడడానికి తయారైపోండి. నేను చెబుతున్నాను, దేవుడు మొత్తం లోక ప్రజలందరి కాన్సన్ట్రేషన్ను మిడిల్ ఈస్ట్లో మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయిస్తాడు. అక్కడికి మళ్ళిస్తాడు, అందరి మానసిక దృష్టిని అక్కడికి మళ్ళిస్తాడు. అక్కడ ఎప్పుడైతే దేవుడు ఈ మాగోగు దేశపు వాడైన గోగు అనగా రష్యా నాయకత్వంలో కొన్ని అరబ్ దేశాలను, కొన్ని బ్లాక్ పీపుల్ ఆఫ్రికన్ దేశాలను కొంతమందిని దేవుడు రష్యా నాయకత్వంలో ఇస్రాయేల్ మీదికి యుద్ధానికి నడిపిస్తాడో అప్పుడు అంత్యకాల సంభవాల పరంపర దాదాపుగా ప్రారంభమైనట్లు లెక్క. ఆ తరువాత అక్కడ భయంకరమైన జననష్టం జరుగుతుంది. లక్షలాది కోట్లాది మంది సైనికులు చచ్చిపోతారు. వాళ్ళని పాతి పెట్టడానికే 7 మాసాలు పడుతుంది. ఆ తరువాత ప్రపంచమంతటికి ఏక ప్రభుత్వం కావాలి అని ప్రపంచ ప్రజలందరూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో దేవుడే పూనుకొని ఆదికాండము 3:15 నెరవేర్చుట కొరకు యేసుక్రీస్తుతోనూ ఆయన సంఘముతోనూ పోరాడే అధికారమును సర్ప సంతానమునకు ఇచ్చుట కొరకు దేవుడు లోకరాజులందరికీ అనుకూలమైన మనస్సు బుద్ధి పుట్టించి వీళ్ళందరూ చిన్న దేశపు రాజును పట్టుకెళ్ళి ప్రపంచ రాజుగా చేస్తారు. దేవుడు పూనుకొని జరిగించే అద్భుత కార్యం ఇది. ఆ తరువాత జరిగేది ఏమిటంటే, ఒకవైపు ప్రపంచ రాజుగా
నిమ్రోదు సాతాను కుమారుడు పరిపాలిస్తూ ఉంటాడు. వాడు కొన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, వాడు కొన్ని మహత్కార్యాలు సూచక్రియలు జరిగిస్తూ ఉంటాడు. వాడికంటే కాస్త ముందుగా పరిగెత్తి వాడి మార్గములు సరళము చేయడానికి ఒక నకిలీ యోహాను అబద్ధ ప్రవక్త, వాడు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తూ ఉంటాడు. వాడు ఇశ్రాయేలు జనాంగమును సిద్ధపరుస్తాడు. అతడు యూదుడై ఉంటాడు. అబద్ధ క్రీస్తు అరబ్ అయి ఉంటాడు. అబద్ధ ప్రవక్త యూదుడై ఉంటాడు. ఇక మిగతా దేశాల్లో వాళ్ళు రాసుకున్న కథలు, పుస్తకాలు, పురాణాలు అవన్నీ కూడా పురాణ ఇతిహాసాలన్నీ మూలకు పడిపోతాయి. ఆ తర్వాత అందరూ కూడా ఉత్కంఠతో మధ్యధరా సముద్ర తీర ప్రాంతాన్ని, మెడిటరేనియన్ బేసిన్ని, మిడిల్ ఈస్ట్ని చూస్తూ ఉంటుండగా ప్రపంచ వాణిజ్యము ఇరాక్లో కట్టబడినటువంటి బాబెల్ అనే సిటీలో ఒక మెగా కంప్యూటర్, ఒక పెద్ద కంప్యూటర్లో కేంద్రీకృతమై ఉండగా ప్రపంచ ప్రజలందరి మీద అబద్ధ క్రీస్తు తన ముద్రను వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. జరగబోతున్నటువంటి ఘోరమైన సంభవం ఇది, గమనించండి. ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు దేవుని యొక్క అనుమతి చేత లోకాధికారి అయిన సాతాను యొక్క ఉద్దేశము ప్రకారం ఎప్పుడైతే వాడు ప్రపంచరాజుగా ప్రభుత్వం స్థాపించినాడో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది 15వ వచనం, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చెయ్యని వారిని హతము చేయున్నట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడిను. దేనికి? రెండవ మృగము, ఈ అబద్ధ ప్రవక్తకు అధికారం ఇయ్యబడిను. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైన దాని పేరిటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవ్వనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ప్రియమిత్రులారా, అబద్ధ క్రీస్తు యొక్క సైనికులు ప్రపంచములో ఉన్న ప్రతి పల్లె, గ్రామము, అడవిలోనికి వస్తారు. ప్రతి ఒక్క మనిషిని ప్రశ్నిస్తారు. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుండి ఏలుతున్నటువంటి ఆ సిరియా రాజు, అశూరియుడు, ఆ నిమ్రోదు, ఆ సాతాను కుమారుడు, ఆ క్రూర మృగం దేవుడని నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? ఒప్పుకుంటే సాగిలపడి ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు మొక్కు, సాగిలపడు. నాకు మిగతా దేవతలందరూ ఎవరు దేవుళ్ళు కాదు, ఇప్పుడు భూమి మీద సింహాసనం ఎక్కి ఏలుతున్న ప్రపంచ రాజే నా దేవుడు, నా ఇష్టదైవం, నా ఆరాధ్య దైవం అని ప్రకటించి సాగిలపడి ఆ ప్రతిమకు మొక్కుతావా? అలాగైతే నీ నుదుట 3 ఆర్లు 666 ముద్ర వేస్తాం. నొసట మరీ ఎబ్బెట్టుగా ఉంటుందండి, బాగోదంటావా? మరి పోనీ కుడి చేతి మీదనైనా వేస్తాం. ఏదైనా రేషన్ కొనుక్కోవడానికి బట్టలు కానీ, ధాన్యం కానీ, తిండి గింజలు కానీ, మరొకటి కానీ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నీ దగ్గర, ఆ అమ్మేవాడికి నీ దగ్గర కూడా ఇద్దరికి శరీరం మీద 3 ఆర్ల ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉన్నది అంటే ఇతడు ప్రపంచరాజు యొక్క ఆరాధకుడు అని అర్థం. ఆ ముద్ర ఉంటేనే వాడు అమ్మడానికి అర్హుడు, నువ్వు కొనడానికి అర్హుడివి. లేకపోతే నువ్వు ఏది అమ్మడానికి వీల్లేదు, ఏది కొనడానికి వీల్లేదు. ప్రపంచంలో అందరూ కూడా, ఏ మతస్థులైనా ఈ మాట వినండి, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అందరి దగ్గరికి వస్తారు. ప్రపంచరాజు నా దేవుడు, నా ఆరాధ్య దైవం అని ఒప్పుకొని ఆరాధించి మిగతా దేవతలను తృణీకరించి ఈ రాజుగారే నాకున్న ఏకైక దేవుడు అని ఒప్పుకుంటే తప్ప నువ్వు భోజనం కూడా కొనుక్కోవడానికి, తిండి గింజలు కొనుక్కొని ఉడకేసుకొని తినటానికి కూడా ప్రాప్తం ఉండదు. ప్రపంచమంతటిలో కూడా ఈ విధమైనటువంటి రూల్ పెట్టడానికి అవకాశం ఉండేటట్టుగా ప్రపంచములోని ప్రతి మనిషిని ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేసే కార్యక్రమం జరుగుతోంది. దానికి
ముందస్తుగా ఆయా దేశములు, మన ఇండియాలో ఆధార్ కార్డు ఒకటి, అమెరికాలో సోషల్ సెక్యూరిటీ నంబర్ ఒకటి, అలాగే ప్రతి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సమ్ కైండ్ ఆఫ్ అన్ ఐడెంటిఫికేషన్ ఒకటి ఆల్రెడీ జరుగుతుంది. వీటన్నిటిని కూడా క్రోడీకరిస్తారు. 3 ముద్ర అంటే ఆధార్ కార్డు అని నేను చెప్పడం లేదు, 666 ముద్రే అమెరికన్ SSN అని నేను చెప్పడం లేదు, అది కాదు నేను చెప్పేది. ప్రతి పౌరునికి ఒక నంబర్ ఉండాలి, ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి అనే ప్రక్రియ మొదలైంది చూశారు. ఇది మెల్లిమెల్లిగా అనేక దశలుగా మార్పు చెంది ఆఖరికి ఈ ఐడెంటిఫికేషన్ అంతటిని ఉపయోగించుకొని వీళ్ళందరి మీద ఆ అశూరియుడు తన ముద్ర వేయగలుగుతాడు. అంటే ఆయా రాజ్యములలో ఉన్న ప్రతి పౌరుణ్ణి గుర్తుబట్టే ఈ ప్రక్రియ అనేది రేపు అబద్ధ క్రీస్తుకు లాభకరంగా ఉపయోగపడబోతుంది. ప్రియమిత్రులారా, ఈ మాట గమనించండి. బైబిల్లో రాయబడినటువంటి 3 వార్ల ముద్రను ప్రపంచరాజు ఏ విధంగా అమలు చేస్తాడు అంటే, ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చేస్తున్నటువంటి గుర్తింపు ప్రక్రియను వాడు తన సాధనంగా చేసుకుంటాడు. కనుక ఇది కూడా ఒక అంత్యకాలపు నెరవేర్పు. అంత్యం పొంచి ఉన్నది, ప్రమాదం ముంచుకొస్తోంది. ఇప్పటికైనా మారు మనస్సు పొందండి. బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు ఈ భూలోక చక్రవర్తిగా వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. ఆయన రాకముందు 3.5 ఏళ్ళు ఈ దుర్మార్గుడు పరిపాలిస్తాడు. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా రాసి పెట్టిన ప్రకారం జరుగుతున్నాయి. ఏది కూడా యాదృచ్ఛికం కాదు. నువ్వు వద్దన్నా సరే ఏది ఆగదు. బైబిల్లో రాయబడింది అంటే తప్పకుండా అన్నీ జరుగుతాయి. అలాగే బైబిల్లో రాయబడింది కనుక యేసు రక్తములో కడుగబడని వారు గ్యారంటీగా నరకాగ్నిలోనికి కూడా వెళుతారు. కనుక ఇవన్నీ నెరవేరుస్తున్న దేవుడు అది కూడా నెరవేరుస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచండి, దేవుడు మీకు పరలోక రాజ్య వారసత్వం ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మీరు పంపిన వర్తమానము కొరకు నీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, మీరు పంపిన సువార్త ఆహ్వానం కొరకు కూడా నీకు వందనాలు. విన్న వాళ్ళందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. ప్రపంచ రాజకీయములను అదుపులో ఉంచుకొని నడిపిస్తున్న విశ్వరాజా నీకు వందనాలు. మా హృదయ రాజువు కండి, మమ్ముని ఏలండి, పరిపాలించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951110044. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofairministries.org.